హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సరస్వతి ఆకు పొలాల్లోట ఉంది. వెళ్దాం, తీద్దాం, చూద్దాం. దాని ప్రయోగాలు చెప్తున్నాయి. ఇక్కడ ఎంత ఉందో చూద్దాం. రండి. చూసారా ఫ్రెండ్స్, సరస్వతి ఆకు ఇది. సరస్వతి ఆకు ఇది. ఈ ఆకు వచ్చి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మెడిసిన్లో పనికి వస్తుంది. నాటు మెడిసిన్లో, నెక్స్ట్ ఆయుర్వేద మెడిసిన్లో ఉపయోగించుతారు. ఇది వచ్చి వైట్ అయిన వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వేడి చేసినవి కూడా మనం ఇది ప్రిపేర్ చేసుకొని అందులో షుగర్ వేసి తాగాలి. చక్కెర వేసుకొని తాగామనుకో 2 టైం మార్నింగ్ ఈవినింగ్ 2 టైం కానీ తాగామనుకో చల్లబడిపోద్ది. మళ్ళీ వైట్ అయినా కూడా 3 టైమ్స్ తాగాలి. తాగి మళ్ళీ నూరేసి నెత్తి మీద పెట్టుకోవాలి. పెట్టుకుని కూడా వైట్ ఆగిపోద్ది. జ్వరం వచ్చినా కూడా పనిచేస్తుంది. అది మామూలు జ్వరంకి, కానీ టైఫాయిడ్, మలేరియా అలాంటికి పనిచేయదు. మామూలు జ్వరం అనుకో, అప్పుడు ఇది వచ్చి ఒక గ్లాసులో నూరేసి గ్లాస్తో తీసుకుని తాగితే, తేనె వేసి తాగితే 2 టైం, అలాగా 1 వీక్ వరకు తాగితే జ్వరం తగ్గిపోద్ది. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ పార్ట్లో అది చెప్తాం. ఎందుకంటే ఇది తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి ప్రిపేర్ చేసి చూసిన తర్వాత తాగి చూపెడతాం నెక్స్ట్ పార్ట్లో. ఈ పార్ట్లో మనకి ఈ ఆకు ఇంకెక్కడెక్కడ ఉందో చూద్దాం, ఎంత దొరుకుతుందో. సరే చూద్దాం. కొంచెం ఎక్కువ లేదు, తాగాలంటే ఎక్కువ కావాలి. చూద్దాం ఇంకా.
చాలా ఉంది ఇక్కడ. ఇదేంటి ఫ్రెండ్స్ సరస్వతి ఆకు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. మా సైడ్ సరస్వతి ఆకు అంటాం. ఇది ఏమంటారు? ఇదిగో ఈ చెట్టు. ఉంటుంది అంటారా?